15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలపై ఆధారపడి ఉందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి విద్యార్థుల సమస్యలు పెరుగుతున్నాయని, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అనేక మంది ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో పలు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీంతో విద్యార్థుల చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 15,000 కోట్లు స్కాలర్షిప్ మరియు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. ఆనాడు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా 4,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ పెట్టి మొన్న చాతగాని ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ ఏమో స్టేజ్ ఎక్కి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ గురించి మాట్లాడతారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 8 ఉంది. దాని తర్వాత ప్రతి ఒక్క విద్యార్థులు ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులు ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్లాలండి, డిగ్రీ నుంచి బీటెక్ వెళ్లాల్సిన విద్యలు యూజీ నుంచి పీజీకి వెళ్లాలన్నా సరే సర్టిఫికేట్ రాకుండా తల్లిదండ్రులు కష్ట జీవితాలు బంగారాలు తాకట్టు పెట్టి వాళ్ళని చదివిపిస్తున్నారు. కావాలని దానికి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా యువ మోర్చా నుంచి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గారు, అదేవిధంగా మల్లారెడ్డి గారు అన్న గారు, మేడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మేడ్చల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిగ్రీ కళాశాలలు, ప్రతి ఒక్క బీటెక్ కళాశాలలు, ప్రతి ఒక్క విద్యార్థులని రోడ్ల మీదకి తీసుకొచ్చి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసేదాకా బీజేవైఎం మరియు బీజేపీ యువ మోర్చా, అదేవిధంగా మహిళా మోర్చా కార్యకర్తలు ఎప్పటికీ యుద్ధాలు చేస్తానే ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. బలహీన వర్గాల యొక్క విద్యార్థుల ఫీజులను పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా మరి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా, విడుదల చేయకుండా ఏదైతే మరి డబ్బులు మొండి వైఖరి అవలంబిస్తుందో దానికి నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా దశల వారీ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇవాళ దానికి సంబంధించి వాళ్ళ ఈ యొక్క పోస్టర్లు విడుదల చేయడం జరిగింది.